ముందుగా మా యూట్యూబ్ ఛానల్‌లో వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఎల్‌సీఎం గురించి చూసాం. ఎల్‌సీఎంని ఏ విధంగా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ చేయటం. దాని మీద ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసాం. ఈ వీడియోలో మనం హెచ్‌సీఎఫ్ ఇంట్రొడక్షన్ గురించి చూద్దాం. మీరు ఈ వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రీవియస్ వీడియో ఎల్‌సీఎంకి సంబంధించిన వీడియో అండ్ ఈ వీడియోని రెండిటిని చూసి, రెండిటిని కంపేర్ చేయండి. అండ్ కంపేర్ చేసి రెండిటి మధ్య డిఫరెన్సెస్ మీరు ఫైండ్ ఔట్ చేయండి. మనం లాస్ట్ క్లాస్‌లో ఎల్‌సీఎంని 4 మెథడ్స్ యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలనేది మనం తెలుసుకున్నాం. ట్రెడిషనల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, లాంగ్ డివిజన్ మెథడ్ అండ్ షార్ట్‌కట్ మెథడ్. ఈ వీడియోలో కూడా మనం హెచ్‌సీఎఫ్‌ని ట్రెడిషనల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ అండ్ షార్ట్‌కట్ మెథడ్ యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వాట్ ఈస్ హెచ్‌సీఎఫ్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ముందుగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? లాస్ట్ వీడియోలో మనం ఎల్‌సీఎం గురించి చూసాం. లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ గురించి చూసాం లాస్ట్ వీడియోలో. నౌ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే ఒక నంబర్ ఉంది. 9. ఈ 9 అనే ఒక నంబర్‌ని ఏ నంబర్స్ డివైడ్ చేయగలవు? వాట్ ఆర్ ది నంబర్స్ దట్ కెన్ డివైడ్ 9? అంటే 9ని డివైడ్ చేయగలగటం అంటే ఏంటి? రిమైండర్ అనేది 0 రావటం. ఫర్ ఎగ్జాంపుల్ 3తో 9ని డివైడ్ చేస్తే 3 3స్ 9. సో, రిమైండర్ ఈస్ 0. రైట్? సో, ఈ 3ని మనం ఫ్యాక్టర్ ఆఫ్ 9 అంటాం. ఈ 3నే మనం ఫ్యాక్టర్ ఆఫ్ 9 అంటాం. సో, ఈ విధంగా ఏ నంబర్స్ 9ని డివైడ్ చేయగలవు అంటే ముందుగా 9. ఏ నంబర్‌నైనా తనంతట తాను డివైడ్ చేసుకోగలదు. కాబట్టి ముందుగా 9 యొక్క ఫ్యాక్టర్ ఏంటి? 9. 9 ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 9. అండ్ దెన్ నెక్స్ట్ తర్వాత ఏ నంబర్ డివైడ్ చేయగలదు? 3. ఇప్పుడే చూసాం కదా! అండ్ దెన్ నెక్స్ట్ 1. నంబర్ ఇట్‌సెల్ఫ్ అండ్ 1. ఈ 2 ఖచ్చితంగా ఏ నంబర్‌నైనా డివైడ్ చేయగలవు. సో, ఇవి ఏ నంబర్‌కైనా ఉంటే కామన్ ఫ్యాక్టర్స్. సో, 9, 3 అండ్ 1 వీటిని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఫ్యాక్టర్స్ ఆఫ్ 9. అదే విధంగా ఇంకొక నంబర్ చూద్దాం. 16. ఇంకో నంబర్ తీసుకొని చూద్దాం. లెట్ అస్ టేక్ 16. సో, 16ని ఏ నంబర్స్ డివైడ్ చేయగలవు? ఖచ్చితంగా 16. అండ్ దెన్ నెక్స్ట్ 8. 8 to 16. సో, 8 డివైడ్ చేయగలదు. అండ్ దెన్ నెక్స్ట్ 4. రైట్? 4 4s are 16. అండ్ దెన్ నెక్స్ట్ 2. 2 8 16 అండ్ ద నెక్స్ట్ 1. సో, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అవుతాయి. సో, దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. సో, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఒక నంబర్‌ని ఏ నంబర్స్ డివైడ్ చేయగలవు? ఆ డివైడ్ చేయగలిగిన నంబర్స్ అన్నిటిని ఫ్యాక్టర్స్ అని అంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ గివెన్ నంబర్. సో, దిస్ ఈస్ ఫ్యాక్టర్. నౌ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సో, ఇక్కడ మనకి 9 ఉంది, 16 ఉంది. సో, వీటి మధ్య హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనకి ఫ్యాక్టర్స్ వీటికి వీటికి సంబంధించి కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ 1 ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటేముంది? ఇంక అంతే కదా! ఇంకోటి ఏం లేదు.
ఇంకోటి ఏం లేదు. ఈ రెండిటి మధ్య సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? కామన్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్. ఏంటి? మనకున్నది ఒకే ఒక్కటి కామన్‌గా ఉంది. అండ్ ఆ కామన్‌గా ఉన్నదే హైయెస్ట్ గూడా. బికాజ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏదీ లేదు. సో ఈ 1 అనే దాన్ని ఫ్యాక్టర్ ఆఫ్ 9 అండ్ 16 అంటాం. 1 అనేదాన్ని ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ 9 అండ్ 16 అని అంటాం. సో ఈ విధంగా మనం ఏవైనా 2 అంతకంటే ఎక్కువ నంబర్‌లు ఇచ్చినప్పుడు వాటి మధ్య హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయగలం. సో మనం డిఫరెంట్ మెథడ్స్ చూద్దాం. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ హెచ్‌సీఎఫ్ బిట్వీన్ నంబర్స్. సో మెథడ్స్ టు ఫైండ్ హెచ్‌సీఎఫ్. ముందుగా వాట్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్ టు ఫైండ్ హెచ్‌సీఎఫ్? మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నట్టు ఎల్‌సీఎంని ఏ విధంగా అయితే 4 మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేయగలమో, సేమ్ హెచ్‌సీఎఫ్‌ని కూడా 4 మెథడ్స్‌ని యూజ్ చేసి మనం ఫైండ్ చేయగలం. నెంబర్ 1 ఈస్ ట్రెడిషనల్ మెథడ్. దిస్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 ఈస్ factorization method. Number 2 is factorization method. Number 3 is division method. మనం ఎల్‌సీఎంలో లాంగ్ డివిజన్ మెథడ్ చూసాం. బట్ హెచ్‌సీఎఫ్‌లో విల్ సీ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్‌కి, డివిజన్ మెథడ్‌కి డిఫరెన్స్ చాలా ఉంది. అండ్ షార్ట్‌కట్ మెథడ్. సో మనకి ఎగ్జామ్స్‌లో కావాల్సింది ఇదే షార్ట్‌కట్ మెథడ్. కానీ మీరు దయచేసి డైరెక్ట్‌గా షార్ట్‌కట్ మెథడు చూడకండి. ఎందుకంటే ట్రెడిషనల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ అన్ని మెథడ్స్ మీరు విన్నప్పుడే ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఆ బేసిక్స్ మీకు అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే షార్ట్‌కట్ మెథడ్‌ని మీరు థరోగా చేయగలరు. ఇవేమి వినకుండా డైరెక్ట్ షార్ట్‌కట్ మెథడ్ అంటే మీకు కాన్సెప్ట్, బేసిక్స్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నౌ ఫస్ట్‌లీ ట్రెడిషనల్ మెథడ్. Traditional method. Find the HCF, right? Find the HCF of 16 and 36. HCF of 16 and 36. సో హియర్ మనకి 2 నంబర్లు ఇచ్చారు 16 అండ్ 36. సో ముందుగా 16 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 16 మన ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా సరే డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. అంటే పెద్ద నంబర్ నుండి చిన్న నంబర్‌కి రావాలి. సో ముందుగా 16 యొక్క ఫ్యాక్టర్ ఏంటి? సో 16 అండ్ దెన్ నెక్స్ట్ పెద్ద నంబర్ ఏంటి? 16 డివైడ్ చేయగలిగింది 8 అండ్ దెన్ నెక్స్ట్ 4 అండ్ దెన్ నెక్స్ట్ 2 అండ్ 1. అదేవిధంగా 36ని ఏ నెంబర్ డివైడ్ చేయగలదు? 36 అండ్ 18 2s ఆర్ 36, 9 4s ఆర్ 36, 6 6s ఆర్ 36 అండ్ 4 9s ఆర్ 36, 3 12s ఆర్ 36 సారీ. సో 18 తర్వాత 9 12 9 2 అండ్ 1. సో ఇక్కడ 16 ఫ్యాక్టర్స్ అండ్ ఇక్కడ 36 ఫ్యాక్టర్స్. సో వీటి మధ్య కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్‌గా ఉన్నది 1 అనేది కామన్‌గా ఉంది. 2 అనేది కామన్‌గా ఉంది. 4 అనేది కామన్‌గా ఉంది. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? నో. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. 1 అనేది హైయెస్ట్ కాదు. 2 అనేది హైయెస్ట్ కాదు. బట్ 4 ఈస్ ద హైయెస్ట్.
సో, హెచ్‌సీఎఫ్ ఆఫ్ 16 అండ్ 36 ఏమవుతుంది? 4. హెచ్‌సీఎఫ్ ఈజ్ 4. రైట్? సో, ఈ విధంగా మనం ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసి హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయగలం. ఇంకొక సమ్ చేద్దాం. Find the HCF of 27 and 18. 18 and 27. ఈ రెండింటి మధ్య హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, 27 and 18. సో, 27 యొక్క ఫ్యాక్టర్స్ 27 and 9 3s are 27, 3 9s are 27 and then 1. అలానే 18 యొక్క ఫ్యాక్టర్స్ 18 తర్వాత 9 2s 18 and 6 3s 18, 3 6 18, 2 9s 18 and 1. సో, ఈ ఫ్యాక్టర్స్ మధ్య కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఈజ్ కామన్, 3 ఈజ్ కామన్ అండ్ 9. కానీ 9 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 9 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 3 కామన్‌గా ఉంది, 1 కామన్‌గా ఉంది. బట్ దే ఆర్ నాట్ ది హైయెస్ట్. 9 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో, హెచ్‌సీఎఫ్ ఆఫ్ 27 and 18 ఈజ్ 9. సో, ఈ విధంగా మనం ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసి హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయగలం. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈ మెథడ్ వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు. చిన్న నెంబర్స్ కాబట్టి మనం ఫ్యాక్టర్స్ ఈజీగా రాసుకోగలిగాం. అదే పెద్ద నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 192. సో, ఫ్యాక్టర్స్ రావాలంటే దీనికే టైం పడుతుంది. సో, మనకి తక్కువ టైంలో చేయగలిగే మెథడ్స్ కావాలి. సో, ట్రెడిషనల్ మెథడ్ అనేది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అండ్ బేసిక్. ఇట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్. సో, నౌ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. Find the HCF of 12 and 36. మనం ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసాం. సిమిలర్లీ హెచ్‌సీఎఫ్ కూడా అదే విధంగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. కానీ కొంచెం డిఫరెన్స్. సో, 2 6 are 12, 2 3s are 6, 3 1s are 3. And here 36. 2 18s are 36, 2 9s are 18, 3 3s are 9 and 3 1s are 3. సో, ఇక్కడ 2 square into 3 power 1. ఇక్కడ 2 square into 3 square. 2 square into 3 square. మనకి హెచ్‌సీఎఫ్‌లో సో, ముందుగా ఎల్‌సీఎంలో మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎల్‌సీఎంలో మనం హైయెస్ట్ పవర్‌ని చూసాం. కానీ హెచ్‌సీఎఫ్‌లో మనం లీస్ట్ కామన్ పవర్‌ని చూస్తాం. ఎల్‌సీఎంలో మనం జస్ట్ హైయెస్ట్ పవర్ మాత్రమే చూసాం. కామన్ ఎక్కడా చూడలేదు. కానీ హెచ్‌సీఎఫ్‌లో లీస్ట్ కామన్ పవర్ చూస్తాం. సో, ఇక్కడ మనకి కామన్ పవర్ ఆర్ పవర్స్ 2 అనేది కామన్, 3 అనేది కామన్. సో, ఇక్కడ మన 2 and 3 దే ఆర్ కామన్. అండ్ వీటిల్లో లోయెస్ట్ ఏంటి? 2 పవర్స్‌లో లోయెస్ట్ ఏంటి? 2 స్క్వేర్. 2 2 స్క్వేర్. సో, వేరే పవర్ అనేది లేదు.
2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అండ్ 3 స్క్వేర్. వీటిల్లో లోయెస్ట్ ఏంటి? 3 పవర్ 1. సో, ఇక్కడ మనం ఈ విధంగా రాసుకుంటాం. సో, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 పవర్ 1 అంటే 3. సో, 4 into 3 is 12. So, highest common factor of 12 and 36 is 12. సో, జాగ్రత్తగా గమనించండి. ఎల్‌సీఎంలో మనం హైయెస్ట్ పవర్స్‌ని మల్టిప్లై చేస్తాం ఆన్సర్ కోసం. కానీ హెచ్‌సీఎఫ్‌లో మనం ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత కామన్‌గా ఉన్న పవర్స్ చూడాలి ముందు. కామన్‌గా ఏం పవర్స్ ఉన్నాయి? అండ్ ఆ కామన్‌గా ఉన్న వాటిలో లీస్ట్ కామన్. పెద్ద పవర్ తీసుకోకూడదు. లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీకు ఐడియా వస్తుంది. Find the HCF of 18 and 46. 18 and 46. So 18 యొక్క factors 2 9s, 3 3s and 3 1s. Two 23s and 23 అనేది ఆడ్ నెంబర్. సారీ ప్రైమ్ నెంబర్. సో 23ని ఏది కూడా డివైడ్ చేయలేదు. సో ఇక్కడ 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ అండ్ ఇక్కడ 2 పవర్ 1 ఇంటూ 23 పవర్ 1. సో వీటి మధ్య కామన్గా ఉన్న పవర్ ఏంటి? 2, రైట్? అండ్ కామన్గా ఉన్న పవర్ అదొక్కటే. సో ఆన్సర్ అనేది 2 పవర్ 1. కామన్ యాజ్ వెల్ యాజ్ లీస్ట్ పవర్ ఏంటి? 2 పవర్ 1. సో ఆన్సర్ ఈస్ 2. హెచ్‌సీఎఫ్ ఈస్ 2. లెట్ us solve another one. HCF of 12 and 36. HCF of 12 and 36. Two 6 are 12, 2 3s are 6, 3 1s are 3, and 36. 2 18s are 36, 2 9s are 18, and 3 3s are 9, 3 1s. So ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అండ్ హియర్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, రైట్? సో హెచ్‌సీఎఫ్ ఈజ్ కామన్గా ఉండాలి. ఉన్నది మనకు ఇది ఒక్కటే. సో 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. వీటి మధ్య కామన్గా ఉన్నది ఏంటి? 3. 3 పవర్ 1 ఈస్ కామన్ అండ్ 3 పవర్ 1 ఈస్ లోయెస్ట్. సో 3 పవర్ 1. సో 2 స్క్వేర్ అంటే 4, 4 into 3 is 12. So 12 is the HCF between 12 and 36. Now division method. So division method. మనకి above 100 నెంబర్స్ 100 ప్లస్ ఇస్తే మనం డివిజన్ మెథడ్ని యూజ్ చేయాలి. ఫర్ నెంబర్స్ 100 ప్లస్ అంటే 100 లో 2 డిజిట్ నెంబర్స్ అయితే మనం షార్ట్కట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. కానీ డివిజన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ అనేవి 100 కంటే పెద్దగా ఉంటాయి. అప్పుడు మనం డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో let us take HCF of 12 and 16 using division method. సో ఇచ్చిన వాటిల్లో ముందుగా చిన్న నెంబర్ ఏది? 12. పెద్ద నెంబర్ ఏది? 16. సో పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి.
సో 12 వన్స్ ఆర్ 12, రిమైండర్ ఎంత 4, రిమైండర్ 4 వచ్చింది. సో అగైన్ డివైడింగ్ ద డివైజర్. సో 4 వచ్చింది కదా, నెక్స్ట్ మనం డివైజర్ని డివైడ్ చేయాలి. 4 3s are 12, రిమైండర్ ఇస్ 0. సో 4 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఏంటి 4. సో ఈ విధంగా రిమైండర్ 0 వచ్చేదాకా దాన్ని మనం డివైడ్ చేస్తూ వెళ్ళాలి. లెట్ us see another problem. HCF of 12 and 36. సో చిన్న నెంబర్ ఏంటి 12, పెద్ద నెంబర్ 36. సో divide 36 by 12. 12 3s are 36. 12 3s are 36. So 12 is the HCF. 12 is the HCF. HCF ఏంటి 12. Let us take another problem. $50 and $70 HCF. సో చిన్న నెంబర్ ఏంటి 50, పెద్ద నెంబర్ ఏంటి 70. సో 50 వన్స్ 50, సో రిమైండర్ ఎంత 20. సో అగైన్ డివైజర్ని మనం డివైడ్ చేయాలి. 50, 22s 40, 10 వస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఉన్న డివైజర్ని డివైడ్ చేయాలి. 10 2s 20. సో 10 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఏంటి 10. సో ఈ విధంగా మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 నెంబర్లు ఇచ్చారు, అదే 3 నెంబర్లు ఇస్తే హౌ టు ఫైండ్ HCF between 3 numbers. For example, 12, 36 and 18. ఈ విధంగా 3 నెంబర్లు ఇచ్చారు అనుకోండి, మనం ఏం చేయాలి, ముందుగా 2 నెంబర్ల యొక్క HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన HCF అండ్ ఈ నెంబర్ తీసుకుని ఈ రెండింటి మధ్య HCFని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 12 అండ్ 36. సో 12 అనేది చిన్న నెంబరు, 12 3s are 36. సో 12కి 36 మధ్య HCF అనేది 12. సో ఇప్పుడు 12కి 18కి మధ్య HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 నెంబర్స్ ఇస్తే ముందుగా 2 నెంబర్ల యొక్క HCFని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన HCFని అండ్ రిమైనింగ్ నెంబర్ మధ్య HCFని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఫైనల్ HCF వస్తుంది. సో 12 అండ్ 18 HCF ఏంటి, 12 1s are 12, 6 ఉంది, 12 ఇక్కడ డివైడ్ చేయాలి కదా. సో 6 2s are 12. సో 6 is the HCF. సో 6 is the HCF. సో ఫైనల్ HCF ఏంటి 6. ఈ విధంగా మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసి HCFని ఫైండ్ అవుట్ చేయగలం. సో దయచేసి మీరు మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీరుగా సాల్వ్ చేయండి. సో అప్పుడు మీరు LCM అండ్ HCFలో మీరు తరోగా ఉంటారు. ఈ క్లాస్ 1 అంటే లాస్ట్ క్లాస్ LCMని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ HCFని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి తెలిస్తేనే మీరు నెక్స్ట్ క్లాసెస్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ మీరు ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ప్లీజ్ మీకు ఈ మెథడ్స్ అన్నీ బాగా అర్థమయ్యేంతసేపు మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేస్తూ ఉండాలి. సో నౌ ఫైనలీ షార్ట్కట్ మెథడ్ ఫర్ నెంబర్స్ బిలో 100. ఈ షార్ట్కట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫర్ నెంబర్స్ బిలో 100. అండ్ డివిజన్ మెథడ్ వచ్చేసి ఫర్ నెంబర్స్ అబోవ్ 100. సో నా షార్ట్కట్ మెథడ్ చూద్దాం. HCF of 12 and 36.
హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 36. సో ఈ రెండింటి మధ్య చిన్న నెంబర్ ఏది? 12, రైట్? సో 12 అనేది 36ని డివైడ్ చేయగలదా అంటే డివైడ్ చేయగలదు. సో 12 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో చిన్న నెంబర్, సో ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏది? 12. 12 అనేది 12 యొక్క ఫ్యాక్టరే కదా. సో 12 ఈజ్ ద హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 12, 6, 4, 3, 2 అండ్ 1. సో వీటిలో హైయెస్ట్, వీటిలో హైయెస్ట్ ఏది? 12. సో 12 అనేది 36 డివైడ్ చేయగలదంటే డివైడ్ చేయగలదు. ఒకవేళ డివైడ్ చేయలేకపోతే ఏంటి? నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తాం. ఒకవేళ అది కూడా డివైడ్ చేయలేకపోతే నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తాం. సో ఈ విధంగా రిమైనింగ్ నెంబర్ని డివైడ్ చేయగలిగే ఫ్యాక్టర్ వచ్చేదాకా మనం ఈ ప్రాసెస్ని మనం ఫర్దర్గా చేస్తూ ఉంటాం. Let us take another sum. HCF of 16 and 38. 16 and 38. సో వీటిలో చిన్నది ఏంటి? చిన్న నెంబర్ ఏంటి? 16. సో 16 అనేది 38ని డివైడ్ చేయగలదా అంటే నో. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 8. సో 8 అనేది 38ని డివైడ్ చేయగలదా? నో. 16 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 4. 4 అనేది 38ని డివైడ్ చేయగలదా? నో. సో 16 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 2. సో 2 అనేది 38ని డివైడ్ చేయగలదా? ఎస్. సో 2 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో 2 ఈజ్ ద హెచ్సిఎఫ్. Next question. HCF of 12, 18 and 34. HCF of 12, 18 and 34. Or let's say 30. 34 కాదు 30. సో వీటిలో చిన్న నెంబర్ ఏది? 12. సో 12 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ డివైడ్ చేయగలదా అంటే నో. సో 12 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 6. 6 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ డివైడ్ చేయగలదా అంటే ఎస్. సో హెచ్సిఎఫ్ ఈజ్ 6. హెచ్సిఎఫ్ ఈజ్ 6. సింపుల్. ఇంకో క్వశ్చన్. 10, 25 అండ్ 50. సో వీటిలో చిన్న నెంబర్ ఏది? 10. సో 10 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ డివైడ్ చేయగలదా అంటే నో. నెక్స్ట్ ఫ్యాక్టర్ 10కి 5. సో 5 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ డివైడ్ చేయగలదా అంటే ఎస్. సో హెచ్సిఎఫ్ ఈజ్ 5. సో ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ యూస్ చేసి నెంబర్స్ బిలో 100 బిలో కనుక నెంబర్స్ ఇస్తే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. సో మీరు లాస్ట్ క్లాస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ రెండు క్లాసుల్ని మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ క్లాసెస్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఈ 2 క్లాసెస్ అర్థం కాకపోతే మీకు నెక్స్ట్ క్లాసెస్ అనేవి ఏమి కూడా మీకు అర్థం కావు. సో దయచేసి క్లాస్ 1 ప్రీవియస్ క్లాస్ ఇంతకుముందు చెప్పిన క్లాస్ ఎల్సిఎం మీద అండ్ ఈరోజు చెప్పిన క్లాస్ హెచ్సిఎఫ్ మీద ఈ 2 క్లాసెస్ని మీరు జాగ్రత్తగా విని మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఈ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని మీరు బాగా నేర్చుకోండి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ క్లాస్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.